వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు క్యాబేజీ పువ్వు శనగపప్పు కూర వండుతున్నాను అనమాట. చూడండి, ఒక పువ్వు తీసుకున్నాను, దీన్ని ముక్కలు కోసుకుందాం. శనగపప్పు అండి, ఇది నానబెట్టుకుని కడిగేసి నానబెట్టుకుందాము. నానబెట్టేసి ఒక గంట ముందు నానబెట్టామనుకోండి బేగ ఉడుకుతుంది అనమాట. ఇది చూసారు కదా, మనం ముక్కలు కోసుకున్నాం అనమాట. క్యాబేజీ ముక్కలు పెద్ద పెద్దగా కోసుకోవాలి. ఇవి ఉడికేటప్పటికల్లా కొద్దిగా నీరుగా అయిపోతాయి అన్నమాట. అందుకే ముందుగానే పెద్ద ముక్కలు కోసుకోవాలి. దాన్ని కడిగేసి శనగపప్పు ఉడకబెడుతున్నానండి. ఇలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి ముందుగానే కూర ఉడికేసరికల్లా బేగ అవుతుంది అన్నమాట. చూసారు కదా, కూర పోపు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏకంగా అందులో వేగేటప్పుడు ముక్కలు వేగేటప్పుడు వేసేసుకున్నామంటే సరిపోతుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నానండి. ఇది వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు, పసుపు వేస్తుంది. ఈ రెండు మనం పసుపు వేస్తున్నాను, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ రెండు కలిపెట్టాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను కానీ ముక్కలన్నీ నానకపోతాయి. చూసారు కదా, ముక్కలన్నీ మగ్గిపోయాయి, అలా లోపలికి వెళ్తాయో ఇంత పైపు ఉండేది. ఇప్పుడు కారం వేసేసుకుంటాం. కారం వేసుకొని కలుపుకుంటాం. అలాగా ఈ వాటర్, దాన్ని క్యాబేజీ వాటర్ తోటి మనకి ఫ్రై అయిపోతుంది. కొంచెం వాటర్, ఆయిల్ కొంచెం కాబట్టి వేసుకుంటే ఫ్రై అవుతుంది. చూసారు కదా, మనకి శనగపప్పు సరే ఉడికిపోయింది. ఇది కూడా ఫ్రై అయిపోతుంది అన్నమాట. కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. కొంచెం చూసారు కదా, మనకి ముక్కలన్నీ ఇంత ముక్కలు అనుకుంటాం కానీ క్యాబేజీ అలాగే సరిపోతుంది. కదా, మనకి టేస్ట్గా చాలా బాగుంటుందండి శనగపప్పు. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసిద్దాం. చూసారు కదా, శనగపప్పు వేస్తాం అన్నమాట. ఇది కలుపుకోవాలి బాగా. చాలా బాగుంటుందండి. క్యాబేజీ తినలేని అనుకున్న వాళ్ళు ఇలాగా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుందండి, పూరీకి బాగుంటుంది, రైస్లో తినండి, సాంబార్ అన్నంతో తినడానికి, ఉత్తిగా తిన్నా సరే బాగానే ఉంటుందండి. ఇలా రెండు శనగపప్పు రెండు కాబట్టి చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటాం. శనగపప్పు అలాగా ఉడికింది కాబట్టి చూసారు కదా, వాటర్ వేసుకున్నాము, ఉడుకుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అంతా మనకి తగ్గిపోయి జ్యూస్లా కూర తయారవుతుంది అనమాట. మూత పెట్టుకుందాం. మూత పెట్టేసాక ఒక్క 5 నిమిషాలు చూసారా, మనం మూత తీసుకునేసరికల్లా మనకి వాటర్ అంతా తగ్గిపోయింది అనమాట. మంచి వాసన వస్తుంది. చూసారు కదా, మనకి పప్పులు అనేవి
చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలా ఉంటే మనకి చపాతీలోకి కూడా బాగుంటుంది, పూరీకి చపాతీకి రైస్లోకైనా సాంబార్ అన్నంతోకైనా చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలైనా చక్కగా అరిగిపోతుంది అనమాట. ఎందుకంటే శనగపప్పు అంత మెత్తగా మనం ఉడకబెట్టాం కాబట్టి. కూరలో కూడా వేసుకున్నప్పుడు ఉడికింది. చూడండి జ్యూస్ కూడా చక్కగా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఎక్కువ జ్యూస్ కావాలన్నప్పుడు ఇంకా కొంచెం పలుచగా చేసుకోండి, ఎందుకంటే అన్ని కూరలో ముంచుకొని తినడానికి. లేదు రైస్తో సాంబార్తో అంటే మాత్రం దగ్గరికి చేసుకోండి, బాగుంటుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇంకొంచెం సేపు అంతా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, పప్పు వేసాం కదా, మన వాటర్ అంతా పీల్చుకుంటుందండి. చూడండి చక్కగా 2 నిమిషాలు అయ్యింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి. చూసారు కదా మనకి చక్కగా ముక్కలు ఎలా చక్కగా ఉన్నాయో. చూడండి ఇంతసేపు ఉడికినా సరే మనకి ఇలాగా మనకి శనగపప్పు అలాగే ఉడికింది కదా మనకి. ఇది కూడా చూసారు కదా, మన కూరలో ఎంత తిన్నామన్నా చక్కగా ఇలాగా ఉడికిపోవాలన్నమాట. బాగా తయారైంది. ఇలా చేసుకోండి, ఒకసారి తినండి. రుచి అనేది ఎలా ఉన్నదో మీకే తెలుస్తుంది. మీరు ఆ టేస్ట్ బట్టి మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నచ్చింది నచ్చలేదు అనేది. ఇలా చేసుకొని తినండి, శనగపప్పు అది చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్క క్యాబేజీ జ్యూస్ కర్రీ కాకుండా టమాటా వేసి చేసుకున్నాం కదా, అలాగే ఇది ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా ఇలాగా చేశాను అనమాట. ఎగురు కూర చాలా బాగుంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.